అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 10 అనగా సోమవారం నాడు వారి జీవితంలో జరగబోయేటువంటివి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి స్త్రీ ద్వారా అయితే వారికి అదృష్టం వరించబోతుందని అయితే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంలో ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అసాధారణమైనటువంటి పనులు సైతం మీరు చక్కగా సవ్యంగా చేసుకోగలిగే రాశివారైతే ఈ కన్యా రాశివారని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. మీరు ఎంచుకున్నటువంటి కొత్త కొత్త మార్గాలు అనేవి మీకు ఎన్నో రకాలైనటువంటి విజయాలను అయితే తెచ్చిపెట్టబోతున్నాయి. అటువంటి అవకాశాలన్నీ మీకు మీ ముందుకు అయితే రాబోతున్నాయి. ఈ రాశివారికి బలం అంటే వీరికి జరిగినటువంటి అన్యాయాల వల్ల వీరు దాచుకున్నటువంటి బాధలు, వీరి వెనుక అపారమైనటువంటి గొప్ప శక్తి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారి జీవితంలో చాలా అవమానాలు, అన్యాయాలు ఎదుర్కొని ఉంటారు. మిమ్మల్ని పట్టించుకొని మీరు నిస్వార్థంగా చేసినటువంటి సహాయాన్ని అయితే మర్చిపోయి వారు ఈ సమాజంలో చాలా ముందే ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. మీ ముందు ఒకలా, మీ వెనక ఒకలా నటించేవారు ఎంతోమంది లేకపోలేదు. మీకు అంటే మీ అందమైనటువంటి ఆశలను కొట్టివేసిన వారు కూడా మీ జీవితంలో చాలామందే ఉన్నారు. మీరు ఒక్కొక్కటిగా గుర్తుంచుకున్నారు. ఆ పాత అవమానాలను మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయని అయితే చెప్పుకోవచ్చు. అన్యాయం అనేది ఈరోజు మీకు స్థిరంగా నిలబెట్టిందని, మిమ్మల్ని మరింత మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయని అయితే మీరు పడినటువంటి ప్రతి పని కూడా, మీరు ప్రతి దెబ్బ కూడా, ప్రతి కష్టం కూడా మీకు మరింత ఎక్కువగా గుణపాఠాలు నేర్పించాయని అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం అయితే చాలానే ఉంది. మీకు సహజమైనటువంటి పట్టుదల మిమ్మల్ని ఉక్కులాగా మార్చింది. అలాగే ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు. చాలా మొండివారని కూడా చెప్పుకోవాలి. వీరి యొక్క బలహీనత కూడా అదే. మీరు పెద్ద బలం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచంలో కేవలం త్వరగా మారాలంటే చూస్తూ మీరు మాత్రం అత్యంత స్పష్టంగా భద్రత, దీర్ఘకాలిక విజయం అయిపోయితే చూస్తూ ఉన్నారు. ఇతరులు ఊహించిన మార్గాలైతే, స్థిరత్వాన్నైతే, జీవితాన్ని అయితే మీరు చూస్తూ ఉంటారు. మీరు సమాజానికి శాంతి సౌభాగ్యాలు తలుపులు తట్టి తీరుస్తారనమాట. మీరు చేసినటువంటి గొప్ప గొప్ప భద్రమైనటువంటి ఆలోచనలు వేరే వారు తప్పుగా తమకు తాము మేము చేశామని చెప్పుకొని కాపీ కొట్టడం అయితే మీ జీవితంలో చాలానే జరిగి ఉన్నాయి. ఈ కన్యా రాశి వారి జీవితంలో అయితే చాలానే జరిగినటువంటి కుళ్ళు కుతంత్రాలు, మీపై ఉన్నటువంటి అసూయ, మీపై ఉన్నటువంటి చిన్న చూపు మీకు చాలా ఇబ్బందిగా కలగజేస్తుంది. మీకు మానసిక బాధలు, శారీరక దాడి, చాలా మానసిక ద్రోహం వల్ల మీరు ఎక్కువగా లోతుగా బాధపడి ఉన్నారు. మీ యొక్క మార్పును అంగీకరించడంలో నెమ్మదిగా అయితే ఉంటారని, స్థిరత్వం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని అయితే సమాజం అంటూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు మీరు అవమానం మీలో విజయాన్ని సాధించాలని మరింత ఎక్కువగా నిపుణు వెలిగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి కష్టం మిమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైనటువంటి, నమ్మదగమైనటువంటి దీపస్తంభంలా తయారు చేస్తుంది. అలాగే మీకు దైవం ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం కళాత్మక స్వభావం. అంటే మీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాకుండా జీవితంలో సౌందర్యాన్ని, కళాత్మకతను కూడా మీరు ప్రేమిస్తారు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయం, సున్నితత్వం వలన అందరి హృదయాలను గెలుస్తారు. ఇక అలాగే ఆచరణాత్మక శక్తి కూడా మీకు డబ్బు సంపాదించడంలో, దాన్ని నిలబెట్టుకోవడంలో, మీరు ఒక విలాసవంతమైన జీవితం జీవించడంలో కూడా అద్భుతమైనటువంటి ప్లాన్ కూడా మీరు ఒక దిట్ట అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గనక ఈ రాశివారు ఏంటంటే ఇద్దరు స్త్రీల పాత్ర అయితే ఈరోజు మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పు తేబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి, రహస్యమైనటువంటి అంశం అనేది చోటు చేసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవిత గమనంలో ఇద్దరు స్త్రీల వలన పూర్తిగా మీ జీవితం తిరగబోతుంది, మలుపు తిరగబోతుంది. వారిని మీరు గుర్తించి వారి పట్ల మీరు వ్యవహరించే తీరైతే మీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఇక అదృష్టాన్ని, ధనాన్ని తెచ్చే ఆ యొక్క స్త్రీశక్తి శుభకరణి మీ జీవితంలో అదృష్టాన్ని, నిరంతరం ధనాన్ని తీసుకొచ్చేటువంటి ఒక శక్తిగా మారబోతుంది. అంటే మీరు ఒక స్త్రీ పాత్రనైతే ఏంటంటే తల్లిగా కానీ, జీవిత భాగస్వామి కానీ, లేదా సోదరిగా కానీ, మీ ఒక అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితురాలైనా కావచ్చు. వీరిలో ఎవరైనా కానీ రేపటి రోజున వారు మీకు ఇచ్చేటువంటి సలహా మార్గాల వల్ల మీకు ఆగిపోయినటువంటి అదృష్టం అనేది తిరిగి మిమ్మల్ని వరిస్తుంది. వారి మాటలను విశ్వసించి మీరు ముందడుగు వేయడం వల్ల చాలా అంటే చాలా ధన సూచనలు అయితే మీకు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. వారి మాటలు మీరు వినడం వల్ల, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ స్త్రీ వలన మీ జీవితంలో తలకిందులు కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసినటువంటి స్త్రీ కూడా కావచ్చు. ఒకరు నమ్మించిన మోసం చేసిన వాళ్ళైతే ఒకరు ఆపదలు ఆదుకునేవారనేది ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో ఈ రోజున అయితే రాబోతున్నారు.
అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ప్రేమ పరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలనేటువంటి స్త్రీ అయితే ఈరోజు మీకు తారసపడి మీ జీవితాన్ని తలకిందులు చేసేటువంటి అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు పాటించేటువంటి వారికి దూరంగా ఉండడం మంచి శ్రేయస్కరం అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆ స్త్రీ వలన మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కూడా మీరు పడి ఉన్నారు. అసూయపడే అనవసరమైనటువంటి ఆధిపత్యాన్ని అయితే అంటే చలాయించని చెప్పి ఉంటూ ఉంటారు. మీ మాట మీద ఆధిపత్యం చలాయించటం వలన వారు అలా చూస్తూ ఉంటారు. ఆ స్త్రీ వలన మీకు కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిదని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి చేసినటువంటి పనుల కంటే కూడా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఆలస్యం జరిగినా కూడా అన్ని విధాల అనుకూలంగా మీకు ఈరోజు ఉండబోతుంది. అలాగే ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మిమ్మల్ని ఎదిరించినటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు ఒక మంచి లాభాన్ని అయితే చవిచూస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీ మాటలు తప్పకుండా ఇతరులు ఎవరైనా సరే మాటలు వినాలని చెప్పి మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా ఉంటే గనక తప్పకుండా మీ మాటలు వినేటువంటి వారు అవకాశం కూడా ఈరోజు ఉంటుందన్నమాట. ఇక మీరు ఒక పై చేయిగా ఉండాలనైతే మీరు కలలు కంటూ ఉంటారు. కాబట్టి ఆ కలలన్నీ కూడా తప్పకుండా నిజమవుతాయి. ఇక మీ కలలు తప్పకుండా సాకారం కాబోతాయి. అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలను కూడా, ఎన్నో రకాలైనటువంటి కళలను కూడా మీరు కంటుంటూ ఉంటారు కదా! ఆ కళలన్నీ మీకు ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా అయితే మీ జీవితం ఆహ్, పూర్తిగా అయితే చిన్నాభిన్నం కాబోతుంది. స్త్రీ అయితే మీ జీవితంలో వచ్చి అల్లకల్లోలం చేసేటువంటి ఆ రోజులు, ఆ పాత రోజులు కూడా గుర్తొచ్చి మీరు చాలా బాధపడతా ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారంలో విద్య, కుటుంబం తప్పకుండా అన్ని విధాల శ్రేయస్కరంగా ఈరోజు బావుంటుందని అయితే చెప్పుకోవాలి. అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మీ జీవితంలో మరింత సానుకూలమైనటువంటి స్థిరత్వము, విజయాన్నయితే తీసుకొని రావడానికి సహాయపడతాయని అయితే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా అయితే ఈ రోజున మీరు ఉండబోతుంది. అలాగే వృత్తిపరంగా అయితే, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇంకా ప్రయాణ విషయంలో కూడా బాగానే ఉంటుంది. కానీ తగి జాగ్రత్తలు పాటిస్తే గనక ఇక రేపు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితానికి శ్రేష్టకరమైన దారి అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే సాధ్యమైన అయితే పేదలకు ఈరోజు అన్నదానం చేయండి, తెల్ల వస్త్ర దానం చేయండి, అలాగే పాలు, పెరుగు దానం చేయండి. మీకు కొత్త అవకాశాలు, గ్రహాలను సానుకూలతను అయితే తెచ్చిపెడతాయి. శుభ రంగులు, శుభ సంఖ్యలు, శుభ సమయాలు అలాగే వీటన్నింటిని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ రోజున మీకు చక్కగా అయితే మీకు ఈరోజు మధ్యాహ్నం వచ్చేసేసి అంటే మీకు ఉన్నటువంటి రోజున బుధుడి ప్రభావం ఉన్నటు వలన ఆ అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు రంగు అయితే ఈరోజు చెప్పుకోవచ్చు. మీకు కార్యదీక్షను తెచ్చిపెడుతుంది. ఈ రంగులు మీకు అనుకూలమైనటువంటి పనులు పూర్తి చేయడానికి మరింత శక్తిని అయితే ఇవ్వబోతున్నాయి. అదృష్ట సంఖ్యలు 3, 6 అని అయితే చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా శుభసూచకాలు అయితే ఇస్తాయి. శుభ సమయం అన్ని విధాలుగా మీకు బాగుంటాయి. అలాగే మీకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సమయంలో మీ పనులన్నీ సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడం ద్వారా, వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. శుభప్రదమైనటువంటి చక్కని సుఖగ్రహానికి సంబంధించిన వజ్రం ధరించటం వల్ల మీకు ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈ రోజున కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసేసి మీకు ఆకుపచ్చ రంగు అయితే చెప్పుకున్నాం. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరం. తూర్పు దిక్కుకు ప్రయాణాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం చేసే విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఏవైనా విలువైన ఆభరణాలు కానీ, ఏవైనా కరపత్రాలు కానీ మీరు తీసుకెళ్ళేటప్పుడు వాటిలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఏదైనా సరే ఈరోజు ఆధ్యాత్మిక చింతన అలాగే కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయనేది చెప్పుకోవాలి. ఈ రోజున మీ విజయానికి అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి. ఇక ఈ రోజున మీకు మంచి తప్పకుండా అయితే ఏదో ఒక రూపంలో అయితే దృఢమైన ఒక నిశ్చయమైనటువంటి ఒక భూస్వామి నాయకుడైతే మీలో దాగి ఉన్నాడు. కాబట్టి మీరు పడినటువంటి ప్రతి దెబ్బకు ఈరోజు ఒక శిల్పంలా అంటే మీరు ఎదుర్కొన్న అన్ని అవమానాలను, అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలను శిల్పంలో ఏ విధంగా అయితే చెక్కి ఉంటే చక్కని శిల్పాన్ని తీసి చేస్తారో అదేవిధంగా మీలో ఉన్నటువంటి దృఢమైనటువంటి ఒక మనిషి ఈరోజు బయటికి రాబోతున్నాడు. అలాగే మీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భరించినటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఈరోజు ముగింపు అనేది అయితే పలకబోతున్నారు. ఈరోజు చాలా శక్తివంతమైన టర్నింగ్ పాయింట్ అయితే మీకు పడినటువంటి కష్టాలకు ఏ మాత్రం కూడా వృధా కాకుండా మీరు కోల్పోయినటువంటి ప్రతి విజయాన్ని అయితే ప్రతి విషయం కూడా మీకు మరింత రెట్టింపు అయ్యి శుభసూచకంగా గొప్ప విజయంగా మీకు అనుకూలమైన రోజులుగా మారే రోజు అయితే చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైన కొత్త దారిని కూడా ఈరోజు మీరు చూపించబోతున్నారు. మీ సామర్థ్యం, మీ ఆత్మవిశ్వాసం ధైర్యంగా ఈ రోజున ముందడుగు వేయండి.
మీకు అన్ని పనులు కూడా విజయవంతమవుతాయి. మీ యొక్క సామ్రాజ్య సమయం అయితే మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఈరోజు. అలాగే ఈరోజు మీకు సాయంత్రం లోపు తప్పకుండా మీకైతే 4 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల లోపు ఏదైనా కానీ మీకు ఒక మంచి శుభవార్త అయితే ఏదో ఒక రూపంలో అయితే మీ చెవిన పడబోతుంది. మీరు చేసినటువంటి పనులన్నీ ద్వారా లేదన్నా వృత్తి వ్యాపారానికి సంబంధించిన ఏవైనా ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ తిరిగి మొదలు పెట్టబోతున్నారు. ఒక కొత్త ఆశ అనేది మీకు ఈ సమయంలో మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ రోజున మీకు కుటుంబ పరంగా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత, అంతేకాకుండా మీకు మానసికమైనటువంటి ప్రశాంతతలో, ఆనందంలో, గొప్ప సంతోషంలో అయితే మీరు ఏదైతే కోరుకున్నారో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ తీరు అంతా కూడా ఈరోజు మీకు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది. చాలా ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. మీకున్నటువంటి పనుల వల్ల కొంత సాధారణమైనటువంటి పనుల్లో అయితే కొంత ఎక్కువ సమయం అయితే జోక్యం కలగజేసుకోకపోవడం అయితే మంచిది. అలాగే పట్టుదల, ఓర్పుతో ముందుకు సాగితే శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈరోజు మానసిక శక్తితో పాటు మంచి శాంతిని కూడా ఇవ్వడానికి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆర్థిక అంశాలు కూడా సానుకూలంగా ఉంటాయి. రుణ సమస్యలు కూడా చాలా జాగ్రత్తగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. మంచి మంచి నిర్ణయాలు కూడా మీకు మంచి మేలు చేస్తాయి. స్త్రీ ద్వారా వచ్చేటటువంటి నిర్ణయాలన్నీ మంచి రకాలుగా మేలు జరుగుతాయి. అలాగే మీకు ఈరోజు శివారాధన తప్పనిసరి. అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ చేసుకోవడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున నవంబర్ 10న వారికి ఏ స్త్రీ వల్ల ఎటువంటి అదృష్టం లభించబోతుందో. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.